హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి రెసిపీస్. దసరా నవరాత్రులు వస్తున్నాయి కదండి తొందరలోనే. ఫస్ట్ డే బాల త్రిపుర సుందరికి కట్టె పొంగలి చేసి పెడతారు. సో ఈరోజు మీకు ఈ కట్టె పొంగల్ని ఈజీ మెథడ్లో సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఒక బౌల్లో 1 కప్ రైస్ తీసుకోవాలి. తర్వాత 1/2 కప్ పెసరపప్పు తీసుకోవాలి. ఇవి రెండు బాగా కడిగి 2 టైమ్స్ వాష్ చేసి మళ్ళా నీళ్ళు పోసి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. పెద్దగా శ్రమ ఏమీ లేకుండా ఈజీగా అయిపోయే మెథడ్లో నేను మీకు చెప్తానండి. నేను చూపించిన విధంగా మీరు చేసుకోండి, పర్ఫెక్ట్గా మీకు వస్తుంది. సో ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకున్నాక మళ్ళీ ఇందులో మంచినీళ్ళు పోసి 1 గంట సేపు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు సిద్ధం చేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు రెడీ పెట్టుకోవాలి. నాకు ఇక్కడ జీడిపప్పు లేదండి, ఓన్లీ బాదం పప్పు ఉంది. ఆ బాదం పప్పుని నేను పొట్టు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత నెయ్యి, మిరియాలు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని అది వేడెక్కాక ఎండు కొబ్బరి ముక్కలు ఫస్ట్ వేసి వేయించుకోవాలి. ఎందుకంటే మిగతా వేస్తే మాడిపోతాయి, తొందరగా వేగదనమాట. అందుకే ఫస్ట్ ఇవి వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బాదం పప్పు వేసుకుంటున్నానండి. యాక్చువల్లీ జీడిపప్పు వేసుకోవాలి, నా దగ్గర అది లేదు కాబట్టి నేను అది వేసుకుంటున్నాను. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మిరియాలు కూడా వేసుకొని అదంతా కాస్త లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. మంచి వాసన వస్తుందండి. నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుంది. కట్టె పొంగలి చాలా కమ్మగా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయాలి. అయితే ఇది వేగిపోయిందండి. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లో తీసుకొని పక్కకు ఉంచుకోవాలి. మరలా అదే కుక్కర్లో మరలా 1 స్పూన్ నెయ్యి వేసి ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యం ఉంది కదండి, అదన్నీ అందులో వేసుకొని ఆ నేతిలో ఆ బియ్యము ఆ పప్పు అనేది కాస్త లైట్గా వేయించుకోవాలి. కమ్మటి వాసన వస్తుందండి. ఇది వేగుతున్నప్పుడు కమ్మటి వాసన వస్తుంటుంది, కొంచెం కలర్ చేంజ్ అవుతుంటుంది. అప్పుడు వేగినట్టే మంచి స్మెల్ వస్తుంది. కలర్ కూడా చేంజ్ అయిందండి. ఇప్పుడు ఇందులో మనము 4 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. మీకు నేను వీలైనంత మటుకు దేవీ నవరాత్రుల్లో చేసే ప్రసాదాలన్నీ చూపించడానికి ట్రై చేస్తాను. మీరు తప్పకుండా నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్గా, సపోర్ట్గా ఉంటుంది. ఇంకా మంచి రెసిపీస్ చేసి చూపించాలి అని నాలో ఆ ఎంకరేజ్మెంట్ అనేది పెరుగుతుందనమాట. దయచేసి నా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇందులో ఇప్పుడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేనేమో 2 స్పూన్స్ ఉప్పు వేసాను, నాకు సరిపోయింది. పసుపు 1/2 స్పూన్ వేసానండి. అదంతా బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మీలో చాలామంది చూస్తున్నారు, కొంతమంది లైక్ చేస్తున్నారు, కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా ఇలాగే నన్ను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. సరే అండి, 3 విజిల్స్ వచ్చాయి, ఇది ఉడికిపోయింది. ఇప్పుడు విజిల్ తీసి ఆవిరిపోయాక విజిల్ తీయాలండి. ఆవిరిపోయాక విజిల్ తీసేసి మూత తీసి చూద్దాము. ఇది ఉడికిపోయిందండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. తర్వాత ఇందులో మనం ముందుగా పోపు వేసి పెట్టుకున్నాం కదా, అదంతా ఇందులో వేసి ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన సింపుల్ మెథడ్లో మీకు చూపించిన కట్టె పొంగలి అమ్మవారి ప్రసాదం అండి రెడీ అయిపోయింది. ఈ దేవి నవరాత్రిలో ఫస్ట్ డే నాడు బాల త్రిపుర సుందరి అమ్మవారికి ఈ కట్టె పొంగలి చేసి పెట్టండి. హడావిడి లేకుండా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన కమ్మనైన కట్టె పొంగలి రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.